ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం పన్నీరు, ఇది రెడ్ కాప్సికమ్, ఆలు టమాటా వేసి కర్రీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బెల్ పెప్పర్ అంటారు కదా దీన్ని. బాగుంది కదా కలర్ఫుల్గా. దీంతో చక్కగా మనం బజ్జీలు వేసుకోవచ్చు, మిక్స్డ్ వెజ్ పులావ్ చేసుకోవచ్చు, దీన్ని ఉట్టిగా ఫ్రై చేసుకోవచ్చు, ఇలా పన్నీర్లో వేసుకోవచ్చు, చాలా అట్లా వేసుకోవచ్చు. మనకి బాగుంటుంది చక్కగా. మీరు కూడా వండుకోండి చక్కగా. కలర్ఫుల్ కలర్ ఇట్లా వెజిటబుల్స్ తింటే బాగుంటుంది కదా. చూసారు ఫ్రెండ్స్, ఇట్లా కలర్ఫుల్గా బాగున్నాయి కదా. ఈ ఈ రెడ్ క్యాప్సికమ్ని ఒక ఉల్లిపాయ పన్నీర్ గుచ్చేసి ఇలాగా తందూరిలాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇంట్లోనే బయట కొనుక్కొని తిని కంటే చక్కగా బాగుంటుంది. పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో కొత్తగా మంచిగా వెరైటీగా చేసి పెట్టండి. చక్కగా బాగుంటుంది. పైన కోటింగ్లో కొంచెం నిమ్మకాయ, పెరుగు, సాల్ట్ వేసేసి పెప్పర్ వేసి చేసుకోవచ్చు. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బయట ఉన్నట్టే ఉంటుంది సేమ్. ట్రై చేయండి, కొత్తగా ట్రై చేయండి మీరు కూడా, పిల్లలు ఇష్టంగా తినేలా. ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయిందో లేదో చూద్దాము. అయిపోయింది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుని ఎగ్స్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇదేమో ఎగ్స్ ఏం కంపల్సరీ ఏం కాదు, కొంచెం కారం ఎక్కువైపోయిందని నేనే వేస్తున్నాను. బాగుంటుంది కదా. మేము రైస్లో వండుకున్నాము. ఈ కర్రీ వచ్చేసి చపాతీలకి, రోటీలకి, పూరీలకి అన్నిటికీ బాగుంటుంది. బిర్యానీలకి, ఫ్రైడ్ రైస్ బాగుంటుంది అన్నిటికి. 2-3 రకాల కూరగాయలు వండుకునే బదులు ఇలా ఒక దాంట్లోనే 2-3 రకాలు ఉంటే బాగుంటుంది కదా. దీంట్లో ఆలు ఉంది, టమాటా ఉంది, క్యాప్సికమ్ ఉంది, పన్నీర్ ఉంది, ఎగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏం కావాలి ఫ్రెండ్స్ మనకి, 10 రకాలు ఏమి ఉండక్కర్లేదు. కొంచెం పెరుగు ఉంటే సరిపోతుంది పక్కన అన్నంలో పెట్టుకోవడానికి. పెరుగు, మజ్జిగ. ఇదేమాట ఈరోజు మాకు ఇంట్లో పన్నీర్ విత్ క్యాప్సికమ్ కర్రీ మాట. బాగుంటుంది, టేస్టీ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, కమ్మగా వండుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇదే నా లంచ్ మాట. బ్రౌన్ రైస్ మాట ఫ్రెండ్స్. బ్రౌన్ రైస్ ఈరోజు బ్రౌన్ రైస్ వండుకున్నాము. కొన్ని బీట్రూట్ ముక్కలు, పన్నీర్ కర్రీ ఇట్లా తింటామంట. వీడియో నచ్చితే లైక్ చేయండి. యమ్మీ టేస్టీ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. వండుకోండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి.